లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో మరోసారి కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు, శ్రీశైలం జలాశయం 4 గేట్లు, నాగార్జున సాగర్ 24 గేట్లు, టైల్ పాండ్ పులిచింతల ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. కృష్ణా వరద ఉధృతిపై ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ కు దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 70 గేట్లలో 60 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి కిందకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా అన్ని గేట్లు ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రంలోకి కలిసేందుకు ఈ నీరంతా వెళ్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా 2,89,000 క్యూసెక్ల నీరు ఇక్కడ బయటకు వెళ్తున్న పరిస్థితి. కెనాల్స్ కు 10 నుంచి 15,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి నీరు ఇటు హైదరాబాద్ అంటే తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాలకు వస్తున్నటువంటి నీరుతోటి పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నిండిపోయింది. మొత్తంగా ఈ ఏదైతే ప్రజలు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఏదైతే అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అలాగే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా సూచించడం జరిగింది. మొత్తం 60 గేట్లు 6 అడుగుల మేర 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,90,000 క్యూసెక్ల నీరు కిందకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే సాయంత్రానికి ఈ వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 నుంచి 4 లక్షల క్యూసెక్ల నీరుని దిగువకు వదిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోని బేస్ చేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన అంటే ఇటు కృష్ణలంక మొదలు అవనిగడ్డ మీదుగా ఈ వాటర్ అంతా కూడా ఏదైతే సముద్రంలో కలుస్తుంది అక్కడి వరకు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే చేపల వేటకు వెళ్ళేవారు కావచ్చు, నదుల్లో బట్టలు ఉతుక్కునేయడానికి వెళ్ళేవారు ఎవరు కూడా నదుల్లోకి వెళ్ళొద్దు, ఈత కొట్టే ప్రయత్నాలు కూడా చేయవద్దు అంటూ కూడా అలర్ట్ని జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు రాత్రి నుంచి ఉదయం వరకు కూడా కొన్ని ప్రాంతాలలో వర్షం పడడంతో కొన్ని ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. ఇక కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ మాన్సూన్ అలర్ట్ క్యాంప్స్ని కూడా పెట్టి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎవరికి ఏ అవసరమైన వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఇచ్చి ప్రజలను ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా విపత్తు నివారణ సంస్థ కూడా అలర్ట్ని జారీ చేయడంతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. జాలర్లు ఈతకు వెళ్ళడం చేపల వేటకు వెళ్ళడం అనేవి నిషేధంగా ప్రకటించడం జరిగింది. సాయంత్రానికి ఈ నీరు అంతా కూడా దాదాపు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ని జారీ చేయడంతో ఎక్కడికెక్కడ రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులతో పాటుగా విఎంసీ అధికారులు కూడా అలర్ట్గా ఉండి బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకడి కూడా నీటిని విడుదల చేయడము, క్లైమేట్ కూడా చల్లగా ఉండడంతో సందర్శకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.